అందరికీ నమస్కారం. ఏడు కొండల స్వామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మీట్లెక్కినా కనరావేమయ్యా. ఏడు కొండల స్వామి, ఏడు కొండల స్వామి, ఎచ్చోటగాంచినా నీ ముందు వందురే. ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా, ఎచ్చోటగాంచినా నీ ముందు వందురే. ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా. ఈ అడవి దారిలో చేయుతనీయవా, ఈ అడవి దారిలో చేయుతనీయవా. నీ పాద సన్నిధికి మము చేరనీయవా, నీ పాద సన్నిధికి మము చేరనీయవా. ఏడు కొండల స్వామి, ఏడు కొండల స్వామి, ఆకాశమందు ఈ కొండ శిఖరముపై, ఆకాశమందు ఈ కొండ శిఖరముపై మనుజులకు దూరంగా మసలుతున్నా. ఆకాశమందు ఈ కొండ శిఖరముపై మనుజులకు దూరంగా మసలుతున్నా. ఈ అడవి దారిలో చేయుతానీయవా, నీ పాద సన్నిధికి మము చేరనీయవా. ఏడు కొండల స్వామి, ఏడు కొండల స్వామి. జై జగన్మాత. అన్నపూర్ణే సదాపూర్ణే అనేది హిందూ దేవత అయిన శ్రీ అన్నపూర్ణేశ్వరి స్తుతించే అన్నపూర్ణాష్టకంలోని మొదటి పాదం. దీని అర్థం ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉండే అన్నపూర్ణ అని. ఈ స్తోత్రం జ్ఞానం మరియు వైరాగ్యం కోసం అన్నపూర్ణాదేవిని భిక్ష కోరుతూ ఉంటుంది. పూర్తి శ్లోకం: అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. దాని అర్థం అన్నపూర్ణే సదాపూర్ణే, ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉండే అన్నపూర్ణ దేవత, శంకర ప్రాణవల్లభే శివుడికి ప్రాణానికి ప్రేమైన దానవు, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం జ్ఞానము మరియు వైరాగ్యం, అనవసరమైన కోరికలు లేకపోవడం కలిగేలా భిక్షాందేహి చ పార్వతి, ఓ పార్వతి నాకు భిక్ష ప్రసాదించు. ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉండే అన్నపూర్ణ దేవత, శివుడికి ప్రాణానికి ప్రేమైన దానవు, జ్ఞానము మరియు వైరాగ్యం, అనవసరమైనటువంటి కోరికలు లేకపోవడం కలిగేలా ఓ పార్వతి నాకు భిక్ష ప్రసాదించు అని చెప్పేసి వేడుకోవడం జగన్మాతని. బ్రహ్మార్పణం బ్రహ్మహవి అనేది భగవద్గీత నుండి వచ్చినటువంటి ఒక శ్లోకంలోని భాగం. దీని అర్థం బ్రహ్మయే అర్పణము, బ్రహ్మయే హోమద్రవ్యము, అర్పించేది బ్రహ్మహోమము చేసి పదార్థం బ్రహ్మనే. భోజనం చేసే ముందు ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా మనం తినే ఆహారం, చేసే క్రియలు, చేసే యజ్ఞాలు అన్నీ బ్రహ్మస్వరూపమే అని భావించి దాన్ని బ్రహ్మమునకు అర్పించడం జరుగుతుంది. శ్లోకం పూర్తి రూపం మరియు భావం: బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం. బ్రహ్మార్పణం బ్రహ్మమే, బ్రహ్మహమి హోమము చేసే ద్రవ్యము బ్రహ్మమే, బ్రహ్మగ్నౌ అగ్ని బ్రహ్మమే, బ్రహ్మణాహుతం అగ్నిలో హోమము చేసినవాడు, అర్పించేవాడు బ్రహ్మస్వరూపుడే. బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. బ్రహ్మమే అతని చేత, బ్రహ్మ విష్ణుని చేత గంతవ్యం పొందదగినది బ్రహ్మకర్మ సమాధిన. బ్రహ్మకర్మ సమాధి ద్వారా ఆ బ్రహ్మకర్మలలో పూర్తిగా నిమగ్నమై ఉండటం ద్వారా అని
ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం మనము చేసే ప్రతి కార్యాన్ని, తినే ప్రతి ఆహార పదార్థాన్ని బ్రహ్మస్వరూపంగా భావించి దాన్ని బ్రహ్మమునకు అర్పించడం. ఈ విధమైన ఏకాగ్రతతో యజ్ఞకర్మలను చేసే వ్యక్తి బ్రహ్మమును పొందగలడని ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. ఇది ఆహార ప్రార్థన కూడా ఉపయోగించబడుతుంది. భోజనం చేసే ముందు పఠించడం ద్వారా మనము తినే ప్రతి పదార్థం దైవికమని భావించి దాన్ని బ్రహ్మానికి అర్పించడం. జై శ్రీమన్నారాయణ, జై జగన్మాత. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు.